సో మొత్తానికి అయితే అవ్వకు పింఛన్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఈ పింఛన్ వల్లే ఎక్కువ ప్రెషర్ గురైంది నాకు తెలిసి అవ్వ. సో అవ్వకు పింఛన్ వచ్చింది అంతే కదా, హ్యాపీ కదా నువ్వు అయితే. వెరీ గుడ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. సో చాలా మంది అయితే కమెంట్ చేస్తున్నారు అనమాట, సబ్బుకి ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది అని. సో ఇంకొంతమంది అయితే ఫోన్లు కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరికీ. సో అవ్వకైతే బాగుంది ఫ్రెండ్స్, మొన్నటితో పోలిస్తే చాలా మేలు అనే చెప్పాలి. మొన్న అంతా అవ్వకి స్పర్శలో అంటే చెయ్యి కాలు స్పర్శ లేకపోవడం ఒకటి పక్కన పెడితే మనిషి కూడా ఊరికూరికే ఏడ్చేదనమాట. అంటే ధ్యాసలో లేని వాళ్ళు ఏడుస్తారు చూడండి, అలాగా. కాకపోతే ఇప్పుడు అట్లేం లేదు, మంచిగా మనుషులను గుర్తుపడుతుంది. అండ్ మా వీడియోలో యూట్యూబ్లో అదే టీవీ కనెక్ట్ చేసి అందులో ఇంట్లో ప్లే చేస్తే చూసి నవ్వుతుంది. అండ్ ఏదైనా అంటే మాటలు రావట్లేదు కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, ఇట్లా 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 అని. సో అవ్వ ఆరోగ్యం అయితే బాగుంది. సో మొన్నలే సో హాస్పిటల్కి అయితే ఆయుర్వేద డాక్టర్ దగ్గర, మామూలు పెరాలసిస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాము. ఆ తర్వాత ఆయుర్వేద డాక్టర్ కూడా దగ్గరికి కూడా వెళ్ళొచ్చాము అనమాట. మా ఊర్లో కొంతమందికి వచ్చిండే, అంటే ఒక ఇద్దరికి ఏమో వచ్చింటే వాళ్ళకు బాగా అయిందనమాట. మా ఇంటి ముందే వెళ్తుంటారు అప్పుడు ఇట్లా. సో వాళ్ళకి బాగా అయింది అని తెలుసుకున్నాక మేమైతే వెళ్ళామన్నమాట. సో ఆయన చూసి 20 రోజుల్లోనే ఖచ్చితంగా 15 లేదా 20 రోజుల్లోనే మళ్ళీ నార్మల్ అవుతుంది, మేము మాటలు వస్తాయి, అంత నార్మల్ అవుతుందని చెప్పారనమాట. సో అవ్వ ఆరోగ్యం అయితే బాగుంది ఫ్రెండ్స్. పదండి అవ్వ దగ్గరికి వెళ్దాము. ఏమా ఆయి తర్వాత బాయ్ బాయ్. నీ దగ్గరికి అప్పుడే వస్తాను ఉరుకులాడుతుంటే ఉండు నెత్తి దూతాను రా, నువ్వు ఎట్లా చూడు నెత్తి అంటే ఏ నువ్వు డబ్బు తీసుకొని వచ్చి ఇట్లు పెట్టేది నెత్తిని. అవ్వకి నైట్లు తెచ్చావు మొత్తానికి. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి అవ్వకి నైటీలు తీసుకొచ్చారనమాట. సీరియల్లో కొంచెం ఇబ్బంది పడుతున్నది. అప్పుడైతే బాగా నడుస్తుంది కాబట్టి తనంతకు తనే సర్దుకుంటుండే. ఇప్పుడు చాలా ఇబ్బంది ఉండదు సీరియల్లో, చీర కట్టుకోవడం కానీ రావడం లేదు కదా, అందుకోసమనే కొంచెం బాగుంటుంది అనుకోసం అయితే అవ్వకైతే నైటీలు అయితే తీసుకొని వచ్చాను. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మామూలు నూనె అంటిస్తారు కదా, అవ్వకి నూనె ఇచ్చారనమాట చేతికి. సో నూనె అంటించేటప్పుడు ఆ చీర అదంతా ఇబ్బంది కాబట్టి సో నైటీలు అయితే సింపుల్గా ఉంటుందని భారత అయితే నిన్న వేరే పని మీద పోయింటే వచ్చేటప్పుడు లేదు అవ్వకి తీసుకొని పోదాము, నూనె అంటిస్తాము రాత్రి పూట అవ్వకి ఆ చేతులకి. సో ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం ఇబ్బంది. సో కొంచెం ఫ్రీగా ఉండదు, అవ్వకి ఇబ్బంది అవుతుంది. సో ఇవైతే కొంచెం బాగుంటుందని నిన్న వచ్చేటప్పుడు భారతి మళ్ళీ రివర్స్ పోయి తీసుకొని వస్తాం అనమాట సగం దూరం వచ్చినాక. సో చలో అలాగే అవ్వ దగ్గర బాగుంటే అవ్వ నూనె మీకు చూపించినట్టు ఉంటుంది. ఇంకొకటి బ్లాక్ కలర్ నైట్లు అయితే చాలా బాగుండే అన్ని, కాకపోతే అవ్వ బ్లాక్ ఇష్టం లేదు, అందుకోసమనే వేరే కలర్ లో తీసుకొని వచ్చానే. మామూలుగా నల్ల తీసుకుంటే ఏది తీసుకున్నా నల్లది బయటికి వేతప్పుడు వీటికి తీసేయాలి. ఓపెన్ అని చెప్పండి, చెప్పమ్మ పో. అవ్వ అయితే పండుకునింది ఫ్రెండ్స్. సో లేచే ఆ టీవీ సౌండ్ తక్కువ ఫ్రెండ్స్. మొత్తానికి అయితే అవ్వని మేమైతే లేపలేదు, సరే మా మాటలు చెప్పడానికి లేచింది అనగానిగా ఊకట్ లేవని ఉంటుంది, ఆ నిద్రపోదు మనస్ఫూర్తిగా. సో అవ్వకైతే బాగానే ఉంది ఫ్రెండ్స్. ఈ చెయ్యికి ఆ కాలు ఊకి ఈ చేయి సహాయంతో లేపుతుంది, అది సొంతంగా లేపదు అనమాట. అట్లా ఏమన్నా కదులుతావా? పండుకున్నప్పుడు కదులుతావు, ఊకి ఇట్లా అంటది అంతే. సో ఏమన్నా కానీ ఫ్రెండ్స్ మనతో అయితే మేలు మనిషి కానీ ఇలానే ఉన్నది కాదు. నన్ను ఎవరు మనవడైతారు ఆయన ఎగ్గుబాయ్ ఎవరు ఎవరు
ఆయమ్మ కాదా సున్నికి వచ్చేది నిన్ను మన ఇంటి పక్కల అమ్మ. మన ఇంటి పక్కల ఏమో కాదా? ఎవరు మరాడా? నిన్న మధ్యాహ్నం నుంచి కంటిన్యూస్గా గుర్తుపడుతుంది మనల్ని. మొత్తానికి అయితే గనక మీకు ఎట్లున్నది ఎట్లున్నదని కమెంట్ చేస్తున్నారు మొన్నటి నుంచి. అందుకే మేలు ఫ్రెండ్స్ ఊరికే ఎట్లా అవుతుండే ఏడుస్తుందా ఇట్లా కూర్చొని మీద ఇట్లా పడిపోతుంది. ఏం కాదలే కదులుతుంది చేతులు. బాగున్నది ఇప్పుడు సొంతం కూర్చుంటావు జరుగుతుంది. ఇప్పుడు మేలు కాదమ్మా అన్నట్టు తీసుకుని ఏం కాదులే. ఏం లేదు మేలే ఇప్పుడు రోజు రోజు మేలు అయికుంటా వస్తుంది అది మనిషికి. కానీ నోరు కానీ సొట్టు పోయింది, నోరు పూర్తిగా ఇట్లా వెరైటీ సైడ్ పోయింది. ఇప్పుడు మేలు బాగేదిరా మనం వాళ్ళు బాగేది కదా. ఇంట్లోనే ఇంతమంతా కొలిస్తే మేలే కదా. ఏళ్ళు స్పర్శ ఉంటుండలేదు చెయ్యి. ఇప్పుడు కొంచెం గట్టి వస్తే నొప్పి తెలుస్తున్నది అనమాట. నష్టది అంటది. పొద్దునే ఇడ్లీ ఎవరు తెచ్చిండ్రి? నానే కదా. మరి ఎవరు తెచ్చిండ్రి? రాత్రి దీనికి టీవీ కనెక్ట్ చేసి ఏమన్నా వీడియో పెట్టింది ఫ్రెండ్స్. అవ మీద గన్ ప్రాంక్ చేసింది. 2 ఉంటాయి చేసింది ఫస్ట్. కానీ ఫస్ట్ చేసింది అందరూ టోరకోళ్ళు మా అమ్మ అందరూ వెళ్ళింది. ఆ వీడియోలో అయితే ఆ వీడియో ప్లే చేసాను నేను. అందరు గుర్తుపట్టి బాగదు చెప్పు. నీ కుక్కర్ కాల్సాల్సి కదవా? లేపో చెయ్యి లేపో. తిప్పవా అంటావు అది. ఇట్లాను వద్దులా కానీ కాదు. సో అవ్వకైతే బాగా అవుతుంది. కానీ డాక్టర్ అయితే చెప్పినాడు ఫ్రెండ్స్ ఏమి ఇబ్బంది లేదు. ఫుడ్ మంచిగా చూసుకుని మన చేయిని కొంచెం ఇట్లా అంటే బాగుంటుంది అనమాట. దాంతో పాటు ఆయిల్ ఇచ్చారా చేతికి వేసి బాగా నైట్ అంతా పట్టించి పొద్దున స్నానం చెప్పినాడు. అండ్ ఇంకోటి వచ్చేసి ఫుడ్ మంచి ఫుడ్ అనమాట. నాటుకోడి కానీ అట్లా పోతే నాటు కోడిగుడ్లు కానీ ఇంకా ఏమేమి ఆకుకూరలు కూడా అన్ని తినచ్చు. పుండుకూర తప్పనిస్తే మంచి ఫుడ్ పెట్టి ఆ మందులు ఆ ఇచ్చిన ఆయుర్వేద మందులు సరిగ్గా వాడి ఆ ఆయిల్ అనేది కొంచెం మంచిగా పూస్తే అవ్వ ప్రశాంతంగా ఉండి రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అవుతుంది. ఒక 20 రోజుల్లో లేదా 15 రోజుల్లోనైతే ఆ పైనదే ఆడ. ఈ మెసేజ్ మీ అందరూ ఫోన్లో కూడా వచ్చింటుంది చూడండి. ఇప్పుడు ఎమర్జెన్సీ ఏమన్నా ఇదైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీ వాతావరణం కొంచెం అటు ఇటు ఉండేది జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. అందరికి వచ్చేదా? సో మొత్తానికి అయితే కనుక అవ్వకు బాగుంది ఫ్రెండ్స్. ఈ మందులన్నీ కరెక్ట్ 20 రోజులు లేదా 15 రోజుల నుంచి 20 రోజుల్లోపు వాడితే మాటలు మళ్ళీ వస్తాయి. మాటలు రావట్లేదు అంటే ఇంకే మూలుగులతో చెప్తున్నారు కానీ క్లియర్గా మాటలు అయితే లేదనమాట. సో 20 రోజులు లేదా 15 రోజులు వాడితే బాగా అవుతుంది. మళ్ళీ మామూలుగా మాట్లాడుతుందని చెప్పాడే. మరి 3 సార్లు పొమ్మన్నాడే ఆయన దగ్గరికి. తర్వాత అయినా పోవాలా ఇంతవరకు. 4వ సారి అవ్వని పిలుచుకురమ్మన్నాడు 20 రోజుల తర్వాత.
20 రోజుల కంటే 20 రోజులకి ఏం కాదు, 10 రోజులకి కావచ్చు. 2 పూట్లు కదా 10 రోజులకి 10 రోజులకి ఒకసారి. రమ్మండి 10 రోజులకి ఒకసారి రమ్మండి. 10 రోజులకి ఒకసారి అంటే ఇప్పుడు ఫెయిట్ ఎన్ని రోజులు? మందులు పోయి తీసుకురావచ్చు. లాస్ట్ 4వ సారి పోయినప్పుడు అవునైతే ఖచ్చితంగా పిలుచుకొని వాళ్ళంట. అవునా? ఇది మంచి కుసుమునికి రాదు కదా, మీరు వాట్సాప్ పెట్టినా కూడా నేను అది కొరియర్ పంపిస్తాను అని. పంపిస్తాను. కునియరా? లాస్ట్కి ఇంకా 4వ దానికి తోలుకొని పోయి చెక్ చేసి అదేమో మరేమో అది తాకుతాడంట లాస్ట్కి. ఇనదానికంటే దుడ్లు ఇవ్వాయి. ఇనదానికంటే 500. అవ్వకి నెల్లూరులోనే కదా మొన్న పొదుపు కూడా ఇచ్చారు కొంతమంది అవ్వకి. ఆ దుడ్డుని చూపిస్తుంది మా చిన్నమ్మకి చూపించి, కట్టి రామకృష్ణ చిన్నమ్మ కదా లీడర్, అవ్వ ఇద్దరు కలిసి దుడ్డు సంచిలో పెట్టుకునేది. ఎంత 4 ఇద్దరు ఇద్దరు 2 నెలలు ఇచ్చారు. చూపించే పాపం పొదుపు దుడ్లు అని. మాట్లాడావా? ఏం మాట్లాడతావు చెప్పు. బాగుండదని బాగుండదు నాకు అని చెప్పు. ఒక్కొక్క పదం ఒక్కొక్క అక్షరము అర్థమవుతున్నది అనమాట. మొన్న అసలుకి ఇట్లా అసలు మొన్న మాట్లాడలేదు. లేదు. ఇప్పుడన్నా కొంచెం ట్రై చేస్తున్నది. నైటీలో నైటీకి వచ్చి అబ్బాయితో బాగుంది ఫ్రెండ్స్, ఒకసారి మీకు చూపించినట్టుంటుందని. ఎందుకంటే కమెంట్లు ఎక్కువ కామెంట్లు, 100 కామెంట్లు వస్తే దాంట్లో 90 కామెంట్లు అవ్వ గురించి అడుగుతున్నారు. ఇంకొంతమంది పలానా చోటు తీసుకోండి బాగుంటది, ఇంకో చోటు తీసుకొని ఇది బాగా చూస్తారు, ఇంకోరు మా సైడ్ బాగా చూస్తారు అంటున్నారు. కాకపోతే ఇక్కడ మా ఊర్లో కూడా ఒకరికి 2 వచ్చింటే బాగా అయింది అనమాట. ఆ చోటుకి వెళ్ళి 5-6 మంది అంట. సో అక్కడికి వెళ్ళొచ్చాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఒకసారి ఆల్రెడీ వెళ్ళిన తర్వాత ఈ కామెంట్లు అన్నీ కదా, అంటే వెళ్ళి వచ్చిన తర్వాత మనం వీడియో పెట్టడం కదా. సో ఇంకా వెళ్ళలేదేమో, వెళ్తున్నారేమో అనుకొని చాలా మంది ఆ కామెంట్ చేస్తున్నారు అనమాట, పలానా ఊర్లో బాగుంటుందని. కాకపోతే మేము వెళ్ళొచ్చాము, ఆయన కొన్ని మందులు ఇచ్చాడు, రిజల్ట్ కనపడి వస్తుంది. దాంతో పాటు ఈ మందులు అయిపోయినాక ఇంకోసారి పేర్చి చూద్దాం, అప్పటికి ఏమన్నా అట్లా ఉంటే అప్పుడు డాక్టర్ అప్పుడు వేరే చోటుకి అనేది మారదామండి. సో తీసుకోరా నైటీలో అన్ని నల్ల భలే ఉండేవా, నువ్వు నల్ల వేసుకోవాలి తెలిసి ఆయన నల్ల వేద దొరుకుంటాడు. నైటీలో ఎప్పుడైనా వేసుకుంటారా? నైట్ తొడుక్కుంటావా అవే? వే నాకుతుందిగా. ఎమ్నూరులో కొనుక్కొచ్చారా? నూనె ఇచ్చాడు కదా, ఆ నూనె అంతా రాస్తాం కదా, జర ఇక సీర అన్నీ ఇబ్బంది ఇబ్బంది అవుతుంది. ఇంకా నేను తీసుకొని వచ్చారు, భారతీయ పోయి తీసుకొని వచ్చారు. కలర్లు మంచివి తెచ్చారు చూడు. ఎట్లా నల్లవి కట్టుకోదు కదా వాళ్ళు తెలుస్తుంది. ఎప్పుడైనా సీర్లు నిలువ వస్తున్నప్పుడు నల్ల సీర్లు ఏమైనా బాగుంటది అవ్వ కనీసం అనుకో, అసలు గింతనే కానీ నల్ల దుడ్డ కూడా వద్దమ్మా నాకు ఇది అనకాసింది అంటది. అందుకోసమనే ఇంకా అది గుర్తు పెట్టుకొని అయితే ఇంకా అవ్వకి ఈ కలర్లు అయితే తీసుకొని వచ్చానే, బాగుంటది అవ్వకి. ఏమైనా నల్ల చేసుకుంటారని మేము చెప్తున్నాయి. చెప్పు ఏంటికో వద్దంటాడు చూడు అన్న, మాట్లాడు. బాగున్నాయా అవ్వ చూడే, బాగున్నాయా? నాన్న తెచ్చింది ఇంకోట అటుగా ఇది నీలం కలరు. నెమల కలరు, ఆనంద కలర్ అని చెప్పి అర్థమవుతుంది. ఆనంద్ కలర్ అవ్వా బాగున్నాయా? వేసుకుంటావా అవే నైటీలు? వాయ్ చేతులు ఎంత పైకి ఏమమ్మా అని చూపిస్తుంది. ఇప్పుడు చేతులు ఇటుకైతాయి, ఇటుకే ఉండే కదా కాటుకుంటావులే, ఇటు దొడిగింది కదా. అవి కావన్నమాట, పైకి ఉంటాయి చేతులు, అవ్వ కావు, ఇబ్బంది పడుతున్నా అనమాట. అందుకని సరిపోతాయని తీసుకొని వస్తుంది. ఏవా నాకు తరచుడు పోయి ఇన్నదాన్ని నైట్ వేసుకుంటుంది అవ్వా అని. ఈ మంచం తెచ్చాడు అనమాట అన్న. అయితే
బాగానే ఉంది ఫ్రెండ్స్. అవ్వకి అంత మేము కూడా మా వల్ల అయినంత మంచిగానే చూసుకుంటున్నాము. ఆరా చూసుకుంటున్నా చూసుకోవట్లేదా? ఇంకా ఎక్కువ మాట్లాడితే మాకి మా అవ్వ మీద ప్రేమ ఎక్కువ ఫ్రెండ్స్, మా అమ్మ మన మీద కంటే. ఎందుకంటే ఎక్కువ మమ్మల్ని చూసింది పోషించింది మా అవ్వే. అది మా అమ్మ ఉండదు. మా అమ్మ మీద చెప్తాను, మీ అమ్మ ఫీల్ అయినా మరి నన్ను ఏం చేయలేదు. కానీ ఫీల్ ఏముండదు, నాకు వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనవే నాకు ప్రేమ. మాకైతే వాళ్ళు వద్దే నాకు పెద్దగా ఏంటండి. మాకైతే అన్ని రకాలుగా మా అమ్మ మీద ప్రేమ. అవ్వ లేకుంటే అటుపోతుంటామమ్మ. వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ మీద నాకు ప్రేమ ఉండే. మా అవ్వ లేకుంటే అక్కడి చెల్ల చేతులు అయినా కూడా ఓన్లీ మా అవ్వ వల్ల మళ్ళీ తిరిగి అవ్వకాటికే చేరుతుంటే చేయడం అనేది జరిగింది. కానీ మా అవ్వే లేకపోతే నేను ముఖ్యంగా అసలు ఈ పార్టీకి ఇంకో పాలు కానీ చెప్పచ్చు. నిజంగా ఎంత తిరిగి వచ్చినా వినోదాన్ని మాత్రం చాలా ఇది చేసేది అవ్వ. కాబట్టి మా అబ్బాయికి ఏ విషయంలో ఏమో చూస్తుంది మన లైట్ తీసుకోము, తీసుకునే ఛాన్సే లేదు. లేకున్నా ఉన్నా అది ఎట్లో అట్లా సరి చేసి కానీ అది బాగా చూసుకో వినోద్, బాగా చూసుకోండి వినోద్ అంటున్నారు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా బాగా చూసుకుంటాం ఫ్రెండ్స్. ఐ లవ్ మై గ్రాండ్ గర్ల్. భారతది నాటివేదవే ఏడాది భారతదినే మా అమ్మేటివే నీ మెంటల్ పెద్ద మనముడు కదా ఆడ పెద్ద మనముడు కదా. బాగా వచ్చింది నిన్నట్టు. ఏమో మూతికి ఇచ్చేది మొన్న ఇట్లా సరేలే కానీ చచ్చిపోయావా పెళ్లి కాడుంది అది తొడ కిందకు వచ్చా చచ్చిపోయా బొమ్మ కారేసి. చిన్నప్పుడు స్టోరీ. సో అంతేనా? అందరూ బాగుందండి అని ఇట్లా ఇట్లా అయితే కనుక ఇది ఫ్రెండ్స్ వీడియో. సో హోప్ మీకు బ్లాగ్ నచ్చింటుంది అనుకుంటున్నాను. చూడుగా అట్లా బాగా లేపుతావులే అట్లా. ఓకే ఓకే. సో అవ్వ అయితే బాగుంది ఫ్రెండ్స్, బాగా అవుతుందిలేండి. మొన్నే కదా వేయించింది. సో బాగా అవ్వాలని మేము కోరుకుంటున్నాం, అలాగే మీరు కూడా కోరుకోండి. అండ్ అది ఫ్రెండ్స్ మరి మొత్తానికి అయితే హోప్ మీకు బ్లాగ్ నచ్చింటుంది అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మొత్తానికి అయితే అవ్వకు పింఛన్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఈ పింఛన్ వల్లే ఎక్కువ ప్రెషర్ గురైంది నాకు తెలిసి అవ్వ. సో అవ్వకు పింఛన్ వచ్చింది. సో అవ్వ కూడా హ్యాపీ కదరా? హ్యాపీయే కదా? ఆల్రెడీ ఒకసారి ఉంచింది, లోపల పెట్టుకుంటే దాన్ని బయటికి తీపిసి మరి పాట పెట్టుకో ఇప్పుడు లోపల. అంతే కదా? హ్యాపీ కదా నువ్వు అయితే? వెరీ గుడ్.